పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఎడవకండి ఎడవకండి, వచ్చేసాయి వచ్చేసాయి. जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है, और वो मुस्कान के लिए मेरी जान दे दूंगा या किसी की जान लूंगा. నాకు భయంగా ఉంది మావయ్య. అమ్మా మావయ్య కొంచెం బయటికి వెళ్తావా? మావయ్య నేను బట్టలు మార్చుకోవాలి. అమ్మా కోడలవ్వడానికి ముందు తను నా పెళ్ళాంట్రా. నేనేమైనా కొరియర్ అనుకున్నావా? నన్న ఇలా పడుకున్న దాన్నల్లో పెళ్లి చేసుకుంటూ పోతే ఇంటి నిండా ఎంతమంది కోడళ్ళు ఉండేవాళ్ళు తెలుసా? ఓ బిన్ని, అరే ఇవాళ నేను ఫుల్ మూడ్ లో ఉన్నా. 9 साल की थी, घर में वो इम्पोर्टेड चॉकलेट्स लाते थे. मेरे अंकल मुझे गोद में बिठाकर प्यार करते थे, और अकेले में बाथरूम के अंदर फिर गोद में बिठाते थे और प्यार करते थे. चीखती थी मैं, मगर वो मेरा मुंह बंद कर देती, ऐसे मुंह बंद कर देते थे ताकि मेरी चीख बाहर ना निकले. बहुत दर्द होता. बस 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 हो गया. किसी से कहना नहीं, ठीक है? एक दिन मैंने मम्मी को बोल दिया, बताया उन्हें. मम्मी ने कहा किसी से कहना नहीं, ठीक है? లా 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 లా. సోల్జర్స్, మనల్ని అంతం చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది. దాన్ని కనిపెట్టి బలి. నమస్తే సనాతనిస్. దాదాపుగా 78 లక్షల లవ్ జిహాద్ కేసులు, హత్యలు. ప్రతి ఒక్క కేసులో తప్పు హిందూ ఆడపిల్లల వైపే ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. 78 లక్షల మంది ఒకే డైలాగ్. లవ్ జిహాద్ లో ముస్లిమ్స్ అందరూ ఆడపిల్లలు హింసించింది, చంపింది నిజమే, ప్రతి ఒక్కడు రాక్షసుడే, నేను ప్రేమించిన ఆ సాయి తప్ప. ఇలా అనుకుంటూ వాటితో తిరిగి ఆస్తి, అందం అంతా పోగొట్టుకొని టార్చర్ అనుభవిస్తూ కూడా అదే మాట చెప్తారు. చావుకి 1 గంట ముందు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అంతా ఒకటే అని. కానీ ఆ మాట ఎవరితో చెప్పలేరు, వినడానికి ఎవ్వరు ఉండరు. 50% కేసుల్లో శవ ఆనవాళ్ళు కూడా ఉండదు. అనాథ శవంలా మున్సిపాలిటీ వాళ్ళు తగలబెడతారు. ఆ చంపేసిన సాయిబ్ ఎక్కడో 2వ రోజే కొత్త దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అంతవరకు చచ్చిన 78 లక్షల హిందూ అమ్మాయిల్లో ఏ ఒక్కటి సానుభూతి పొందలేదు. ఇస్లాం యొక్క 10 ప్రాణాంతక ప్రధాన జిహాద్లలో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్లో ఆ హిందూ అమ్మాయిలను 4 రకాలుగా వాడతారు. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో అన్ని పనులకు, అందరు మగాళ్ళ సుఖానికి కొంతకాలం వాడుకొని చంపేయటం. రెండోది శరీర అవయవాల్ని 70 నుంచి 90 లక్షలకి అమ్మేయడం. థర్డ్ వన్ వచ్చి ట్రాప్ అయిన దాని ద్వారా ఇతర హిందూ అమ్మాయిని దగ్గర చేసుకోవడం కోసం. ఆ అవసరం అయిపోయిన తర్వాత చంపేస్తారు. ఫోర్త్ వన్
ఐసిస్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లకి సెక్స్ బానిసగా అమ్ముకోవడం కోసం లవ్ జిహాద్ ప్రధాన లక్ష్యం హిందూ జనాల్ని తగ్గించడం. ఘోరం ఏంటంటే డాక్టర్స్, ఇంజనీర్స్, మిలియనియర్స్ కూడా చదువురాని అసహ్యంగా ఉండే తుర్కోటి ట్రాప్లో 10 minutesలో పడిపోతుంది. అది ముస్లిం పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ ఒక పవర్. ఒక్క తెలంగాణలో సంవత్సరానికి 10,000 మంది హిందూ ఆడపిల్లలు మిస్ అవుతున్నట్టు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. వీళ్ళలో కేవలం 1,500 మంది ఆచూకీ మాత్రమే తెలుస్తుంది. మిగతా 8,500 కేసులు మూసేస్తున్నారు. ఇలా ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. హిందూ అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించే సంఘటనలు 10% ఉంటే 90% హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని ప్రేమించినవే. ప్రతి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మతాంతర వివాహకులకు చెందిన వివరాల పేపర్లు, ఫోటోలతో సహా 100లో ఉంటాయి. అడ్రస్తో సహా అన్ని వివరాలు ఉన్నా ఎవరు ఏం చేయలేరు, చేసి బతకరు. అది ముస్లింలకు కోర్టులు, వ్యవస్థలు ఇచ్చిన బలం. ఇన్ని లక్షల హత్యలు జరిగినా కేసు పెట్టే దమ్ము ఏ హిందూకు ఉండదు. పైగా మతాంతర వివాహానికి కేంద్రం 2 లక్షలు, నాన్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో అయితే లోకల్ ఎమ్మెల్యే 25 లక్షలు ఇస్తారు. ఇక చంద్రబాబు, జగన్, కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు అయితే ఏకంగా ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి వారికి రుణాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 27 లక్షలు వస్తూనే ఉంటాయి. లవ్ జిహాద్ ట్రైనింగ్ పొందిన ఒక్కో ముస్లిం 6 నుంచి 25 వరకు హిందూ అమ్మాయిలే లేపేయగలరు. దాని ఫలితంగా ఏ కులంలో కూడా పెళ్లి కోసం హిందూ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు. పెళ్లి సంబంధం చూసే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, 20 lakhs ప్యాకేజ్ ఉండాలి, 2 కార్లు ఉండాలి, 4 bedroom ప్లాట్ ఉండాలి. ఇట్లా అడిగిన దాన్ని అడగకుండా ప్రతి హిందువు వాళ్ళ రిక్వైర్మెంట్స్ లిస్ట్ పెట్టుకుంటారు. కానీ లవ్ అనే విషయానికి వచ్చేసరికి టైర్లు పంచర్ వేసుకునేటోడుకోనో, లేకుంటే సూట్ కేసులో, లేకుంటే తాయెత్తులో అమ్ముకునేటోడికి పడిపోతారు. వాళ్ళతో లేచిపోయి అదే సూట్ కేసుల్లోనో, ఫ్రిడ్జుల్లోనో, మురికాలలోనో, పెట్రోల్లోనో, మంటల్లోనో ఇట్లా ముక్కలుగానో కాలిపోతూనో కనిపిస్తారు. 100 మంది చెప్పినా, తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినా వినక సెక్స్ పిచ్ పట్టి ఒక్కరోజు బతికితే చాలు అనుకుంటున్నారు. అలాగే చచ్చిపోతున్నారు. వీళ్ళ సంఖ్య అతి త్వరలోనే ఆపకపోతే అందరు హిందూ ఆడపిల్లలు కనపడరు, అసలు అంతరించిపోతారు. La 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 la